నందగిరి హిల్స్ లో అక్రమంగా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు. జీహెచ్ఎంసీ రూల్స్ బ్రేక్ చేసి పర్మిషన్ ఇచ్చిందని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఇదే ఇష్యూపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు సొసైటీ సభ్యులు. ఈ అక్రమ నిర్మాణంపై లీగల్ గానే ఫైట్ చేస్తామని, విజిలెన్స్ రిపోర్టును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నందగిరి హిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలపై త్వరలో హైడ్రాకు కూడా కంప్లైంట్ చేస్తామన్నారు సొసైటీ మెంబర్ రాఘవాచారి. సొసైటీలో ఉన్న 4.7 ఎకరాల భూమిని 2012లో ప్రభుత్వం వేలం ద్వారా అమ్మిందన్నారు. ఆ తర్వాత ఆ భూమిలో ఉన్న నందగిరి కొండలను 100 మీటర్ల లోతు అక్రమంగా తవ్వి కొండను లోయగా మార్చారని ఆరోపించారు. రోడ్ నంబర్ 45కి ఆనుకుని ఉన్న ఫ్లాట్స్ లో 30 మీటర్ల ఎత్తు బిల్డింగ్స్ కట్టుకోవచ్చని గతంలో ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ 4.7 ఎకరాల్లో 115 మీటర్ల ఎత్తులో నెట్ వెంచర్స్ వారు మెగా కమర్షియల్ కాంప్లెక్స్ ను కడుతున్నారని తెలిపారు రాఘవాచారి. 2012లో అప్పటి ప్రభుత్వం అమ్మకానికి పెట్టారు. పబ్లిక్ ఆక్షన్ ద్వారానే అమ్మారు. ఆ ఆక్షన్ నోటిఫికేషన్లో క్లియర్గా 3 సందర్భాలు ఉదహరించారు. ఒకటిది మొట్టమొదటిది ఏంటంటే నందగిరి హిల్ ఈజ్ ఎ హిల్, ఇది ఒక కొండ ప్రాంతము అన్నది రాయటం జరిగింది బ్రోషర్లోనే. ఆ కొండని అమ్మకానికి పెట్టారు. అందులో ఆ కొండని అమ్మకానికి పెట్టినప్పుడు ఇది 4 ఎకరాల 74 సెంట్లు ఉండటం మూలంగా దీన్ని అప్పటి మల్టీ యూజ్ ప్రకారం భవనాలు నిర్మించుకోవచ్చని కూడా చెప్పారు. దాని ప్రకారమే 2012లో నెట్ అన్న వెంచరు అన్న సంస్థ ప్లాట్ కొనుగోలు చేసి అనుమతుల కోసం అప్లై చేసి 2013లో మున్సిపాలిటీ వారి నిబంధనల మేరకు అనుమతి ఇవ్వటం జరిగింది. ఇది ఇప్పటిదాకా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే హైడ్రా ఓన్లీ చెరువులు వీటికనే అనుకున్నాం. కానీ మొన్న క్యాబినెట్ డిసిషన్లో వాళ్ళు తీసుకున్నది జరిగింది. ఎక్కడన్నా ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా తీసుకురావాలన్నది 2 రోజుల క్రితం క్యాబినెట్ డిసిషన్లో బయటకు వచ్చింది తెలిసింది. కాబట్టి మేము హైదరాబాద్ కూడా ఇది తీసుకెళ్తున్నాం. విషయం కేబీఆర్ పార్క్ పక్కనే ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కి పర్మిషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు సొసైటీ సభ్యులు. అయితే గతంలో ఇన్వెస్టిగేట్ చేసిన విజిలెన్స్ అధికారులు నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు బిల్డింగ్ నిర్మిస్తున్న నెట్ వెంచర్స్ పై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని ఆదేశించారని చెప్పారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టును అమలు చేయాలని హైకోర్టుకు వెళ్లగా ఈ రిపోర్టుపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కూడా కంప్లైంట్ చేశామన్నారు సొసైటీ సభ్యులు. గవర్నమెంట్ వారు మున్సిపల్ కమిషనర్కి పంపించారు రిపోర్ట్. ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు, దీని మీద నువ్వు యాక్షన్ తీసుకోవాల్సిందే అని. మున్సిపాలిటీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే 2.5 నెలలు వెయిట్ చేసి 18 జూన్ రిపోర్ట్ ఇస్తే మేము సెప్టెంబర్ నెలాఖరులో హైకోర్టులో రిట్ వేసాం. చెప్పా కూడా నడుస్తుంది. నేను కోర్టులో వివరంగా జడ్జి గారు విన్నవించుకున్నాను. టొరెన్షియల్ రెయిన్స్లో కూడా మొన్న 11 రోజులు వచ్చిన టొరెన్షియల్ రెయిన్స్లో కూడా పగలు రాత్రి జరుగుతుందని చెప్పడం జరిగింది. రాత్రిపూట కన్స్ట్రక్షన్స్కి నెట్ వారు ఇచ్చిన వివరం ఏంటంటే పగలు లారీలు ఎలా చేయరు కాబట్టి మా కాంక్రీట్ లారీలు రాత్రి 11 గంటలకు మేము తీసుకొస్తున్నామని. ఇది నందగిరి సొసైటీ మెంబర్స్ ఎవరి కోసం చేస్తున్నది కాదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్నది కూడా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంటే. బాధ్యతాయుతమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరకు ఉంటారు. ఇది ఇప్పటిదాకా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే హైడ్రా ఓన్లీ చెరువులు వీటికనే అనుకున్నాం. కానీ మొన్న క్యాబినెట్ డిసిషన్లో వాళ్ళు తీసుకున్నది జరిగింది. ఎక్కడన్నా ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా తీసుకురావాలన్నది 2 రోజుల క్రితం క్యాబినెట్ డిసిషన్లో బయటకు వచ్చింది తెలిసింది. కాబట్టి మేము హైదరాబాద్ కూడా ఇది తీసుకెళ్తున్నాం. విషయం నందగిరి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ని అమలు చేయాలన్నారు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి. ఎలాంటి పొలిటికల్ పైరవీలు చేయకుండా లీగల్ గా ఫైట్ చేస్తామన్నారు. ఈ బిల్డింగ్ వల్ల రెసిడెన్షియల్ జోన్ కమర్షియల్ గా మారిపోతుందన్నారు. ఈ బిల్డింగ్ పై హైడ్రా మున్సిపల్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జితేందర్ రెడ్డి. Why I am not going to Chief Minister and complaining? I want it to go legally. I want this to go legally. నేను ఎందుకు పోయి పైరవి చేయాలి? వై షుడ్ ఐ గో టు పోయి సీఎం గారు ఇట్లా జరుగుతున్నది అని చెప్పి నేను ఎందుకు ఏడవాలి? న్యాయపరమైనది ప్రాపర్గా విజిలెన్స్ హ్యాస్ గివెన్ ఏ ప్రాపర్ రిపోర్ట్ దట్ దిస్ ఈజ్ ఇల్లీగల్. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఖాళీ బియ్యం పాడైతుంటే పట్టుకోవడము, లేకపోతే లిక్కర్ ఏదైనా అదే ఇదైతుంటే పట్టుకోవడము, లేకపోతే లబ్బర్ తాండాల సారా అమ్ముతుంటే పట్టుకోవడం, అది కాదు వాళ్ళ పని. విజిలెన్స్ వాళ్ళ పని వేర్ ఎవర్ ఇల్లీగాలిటీ ఈజ్ హ్యాపెనింగ్, హైడ్రా కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ దీన్ని చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.
నందగిరి హిల్స్ లో అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ని అమలు చేయాలన్నారు. ఆ బిల్డింగ్లపై చట్టపరంగా ముందుకు వెళ్తున్నామన్నారు సొసైటీ సభ్యులు.